గైస్ ఒక్కసారి చూడండి, ఇదేంటిదో వాటర్ మిలన్ కదా. సో ఒకసారి తిని చూపిస్తాను. బాగుంది. కొంచెం తిని మాట్లాడతా టాపిక్. రెండు రోజుల నుంచి చూస్తున్నా ఈ 400 ఎకరాల టాపిక్ అనేది మొత్తం వైరల్ అయిపోతుంది. 2 రోజుల నుంచి గమనిస్తున్నా, చూస్తలేను, గమనిస్తున్నా. గవర్నమెంట్ తప్ప లేకుంటే పబ్లిక్ తప్ప? Wanted to know what is going on, but the police have forcibly taken us away. ఎవరిది తప్పు? టోటల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు తర్వాత మొత్తం వీడియో అంతా చూసినాక తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్, ఓకేనా? మొత్తం వీడియో అంతా చూడకుండా సగం చూసి ఏంద్రా నువ్వు చెప్పేది, నువ్వేనా వచ్చినావు, ఓ నువ్వే వీడియో ఎత్తన అయిపోయిందా అని చెప్పేసి ఈ బేకార్ మాటలు అద్దు, ఓకేనా? మీరు టోటల్గా వీడియో మొత్తం చూసి అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పటిదాకా మీరు చేయకండి, ఓకేనా? ఇప్పుడు నేను ఈ టాపిక్ అంటే 400 ఎకరాల టాపిక్ చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ మొత్తం విన్నాక మీరు అప్పుడు డిసైడ్ కాండి, ఓకేనా? ఆ స్టోరీ ఫస్ట్ వినండి. నా దృష్టిలో నేను ఎవరిది తప్ప అని నేను చెప్తలేను. ఇప్పుడు నేను టోటల్గా వీడియో మొత్తం చూడండి మీరు, నేను అంత స్టోరీ చెప్తాను. ఇప్పుడు స్టోరీ చెప్తా, వినండి. ఒక చిన్న కొంచెం తింటా. మంచిగా రిలాక్స్, ఆరోగ్యంగా చాలా ఆరోగ్యం, బాగుంది. సో కొంచెం పక్క పెట్టేస్తాను. నేను పక్క పెట్టబుద్ధి అయితే లేదు, మొత్తం తినబుద్ధి అవుతుంది నాకైతే. సో మనకు ఇప్పుడు వీడియో ఇంపార్టెంట్. ఒక చిన్న పిల్లగాడబ్బా, మంచిగా క్లియర్గా వినండి. ఒక చిన్న పిల్లగాడు ఎంత అంటే ఒక 10 years అనుకోండి, ఒక 10 years ఉంటుంది పిల్లగాడిని. సో అతను ఒక చిన్న మొక్కని ఇట్లా నేలలో పెట్టేసి నాటుతాడు. దానికి కొంచెం నీళ్ళు పోయడం, అవి ఇవన్నీ పోయడం, దాన్ని కేర్గా చూసుకోవడం చేస్తాడు. చేసినాక ఆ చిన్న మొక్క అనేది పెద్దగా అవుతూ ఉంటుంది, మెల్లిమెల్లిగా పెద్దగా అవుతుంది. ఆ పిల్లగాడు కూడా పెద్దగా అయిపోతూ ఉంటాడు మెల్లిమెల్లిగా. ఒకటేసరిగా అతను ఒక 25 years అయ్యే వారికి ఆ మొక్క కూడా చాలా పెద్దగా అయిపోతుంది. ఒకటేసారి పెద్ద చెట్టు అయిపోతుంది. చెట్టు అయిపోయాక ఆ చెట్టు నుంచి కొన్ని ఫలాలు అంటే పండ్లు అవి ఇవి ఇవ్వడం చేస్తూ ఉంటాయి. అండ్ దానికి సంబంధించిన ఆక్సిజన్ రావడం అన్నీ వస్తూ ఉంటాయి. దేనికి చూసినా కానీ మనకు ఒక బెనిఫిట్ వస్తుంది ఆ చెట్టు వల్ల. సో మనం చూసుకుంటే ఇక్కడ ఆ చెట్టు నాటిండు, అన్నీ చేసినాక ఇప్పుడు ఒక పొక్లైన్ వచ్చేసి ఆ చెట్టుని కట్ చేస్తే అతని ఏమనిపిస్తుంది, ఆ మొక్క నాటిన వ్యక్తికి ఏమనిపిస్తుంది ఒకసారి చెప్పండి. సో తనకు చాలా బాధ అయిపోతుంది. తనకిచ్చిన పండ్లు కానీ అవి తిన్నాడు, తర్వాత చిన్నప్పటి నుంచి మొక్కను చూసుకుంటూ నాటిండు, అన్నీ అది చేసిండు కాబట్టి అతనికి బాధ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏముండదు. ఏదో కొంచెం అట్లా అరే చెట్టు ఇట్లా కూలిపేసిండ్రు, వీని జిమ్మడిపోను, వీని నాశనం అయిపోను అని చెప్పేసి ఏదో సంథింగ్ తిడతారు ఇక నార్మల్గా. కానీ ఎఫెక్ట్ అనేది ఆ చెట్టును ఎఫెక్ట్ చేసినందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలికి కాదు, అతను నాటిన వ్యక్తికి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది కదా. నాటిన వ్యక్తికి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, అంతేగాని చూసిన పబ్లిక్కి ఏం ఎఫెక్ట్ కాదు. సో ఇక్కడ మీకు నీతి ఏమి అర్థమైంది? నీతి, దీనిలో చాలా నీతి ఉంది చెప్పాలనుకుంటే. మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ చెట్లు పెరగడానికి, ఈ చెట్లు పుట్టడానికి కారణం ఎవరు? పక్షులబ్బా, పక్షులు తను తిన్న ఫలాలు
నోటి నిండా తిని తిని ఒకటేసారి దానిలో గింజ రావడం కానీ ఏమన్నా సంథింగ్ ఏమన్నా రావడం కానీ లేకుంటే నోట్లోకి వెళ్ళి మిస్ అయిపోయి కింద పడి జారిపోయి కింద పడడం కానీ అలాంటివి జరుగుతాయి. అవి ఫ్లయింగ్ అంటే పైన పోతూ ఉంటాయి కదా, పోయేటప్పుడు నోట్లోకి వెళ్ళి జారి కింద పడతాయి. పడినప్పుడు దాని ప్రభావం లేకుండా అంటే దానికి తెలియకుండానే చెట్లు అనేటివి కింద నేలల్లో అంటే దాని నోట్లోకి వెళ్ళి పడ్డాయి కింద భూమి మీద పడతాయి కదా. పడినాక అవి ఒక మొక్క అయ్యి అంటే చిన్న విత్తనం అది, ఆ విత్తనం నుంచి మొక్క అయ్యి ఒక చెట్టు అయ్యి పెద్ద వృక్షం అయిపోయి ఒకటేసారి పండ్లని మనకి ఇస్తూ ఉంటాయి, ఆక్సిజన్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అంటే ఆ ఒక్క బేస్ చేసుకొని చెట్లు పుట్టినాయి అంటే మనకు ఆ పక్షులు ఇవ్వడం వల్ల. అండ్ ఈ జంతువులు ఏం చేసినాయి మరి, జంతువులు ఉన్నది అడవిలనే, ఇండ్లల్లో కాదు. ఇండ్లల్లోకి అస్సలు అడవిలనే ఉంటుంది, ఎందుకంటే దాని నివాసం కాబట్టి. ఓకేనా, అది నివాసం. ఈ చెట్లు పుట్టడానికి కారణం పక్షులు. పక్షులు ఏం చేస్తాయంటే అవి తినుకుంటూ ఎక్కడ పడితే అక్కడ చేయడం కానీ లేకుంటే నార్మల్గా మిస్ అయిపోయి అవి భూమి మీద పడడం కానీ అట్లా దానివల్ల చెట్లు వచ్చేసినాయి. ఈ జంతువులు ఏంటంటే జంతువులు ఇక్కడ ఉండే అంటే ప్రాంతాన్ని రక్షిస్తాయి అన్నట్టు, అర్థమైందా? ప్రాంతాన్ని రక్షిస్తాయి, కానీ ఇవి పక్షులు రక్షించేవి. అవి పుట్టడానికి కారణమైనవి, కానీ ఈ ప్రాంతాన్ని రక్షించడానికి కారణం జంతువులు. అది మీరు అర్థం చేసుకోండి, ఓకేనా? ఈ ప్రాంతాన్ని రక్షించడానికి కారణం జంతువులు. సో దాన్ని మొత్తం ఆ 400 ఎకరాలని మొత్తం రక్షించేది అంత జంతువులు అండ్ పక్షులే. మీరు చూసుకుంటే ఇప్పుడు మీరే పబ్లిక్ అందరూ మీరు అర్థం చేసుకోండి, మీ కొంపలకు వచ్చేసి మీ ఇల్లును మొత్తం ధ్వంసం చేస్తే ఏమనిపిస్తుంది మీకు? సింపుల్ లాజిక్ చెప్పండి, ఏమనిపిస్తుంది? మీకే అనిపిస్తుంది కదా, అబ్బా నా ఇల్లు పోయింది, ఏం చేయాలరా, నా దేవుడో, నా కర్మ ఇట్లా అయిపోయింది అనుకుంటే ఏడతారు కదా. అట్లనే పక్షులు జంతువులు అన్నీ ఏడ్చినాయి. అబ్బా ఈ 400 ఎకరాలని మీరు గవర్నమెంట్ నాశనం చేస్తూ ఉంటే వాటికి ఎంత బాధ అనిపిస్తుంది. అవి నివాసం ఇల్లుని కట్టుకున్నాయి, సొంత ఇల్లు. ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ సొంత ఊరిని ఇడిచిపెట్టి ఎక్కడికో విదేశాలకు పోవాలంటే వాళ్ళకు మనసు ఒప్పదబ్బా, అంతే కదా. ఎంత చిన్న ఇల్లు అయినా కానీ వాళ్ళు కలలు కనుక్కొని కట్టుకునే ఇల్లుని కూల్చేసి ఎక్కడికైనా పంపిద్దామంటే వాళ్ళకు మనసు ఒప్పది. సో అట్లనే ఈ పక్షులకు, ఈ జంతువులకు కానీ వాళ్ళు సొంతంగా కట్టుకున్న ఇల్లులు, వాళ్ళు సొంతంగా పెంచుకున్న జ్ఞాపకాలు అన్నీ ఆ 400 ఎకరాలలో ఉన్నాయి. సో వాటిని కూల్చేస్తూ ఉంటే ఈ జంతువులకు ఇక మనసు ఒప్పది. సో అందుకే అవి మొరబెట్టుకున్నాయి. అవి మనకు పబ్లిక్కి అర్థం కాదు. అదేంటంటే చెట్లు కూలిపేసినాం, ఇది చేసినాం, అది చేసినాం అని ఎగురుడు తప్ప వాళ్ళు నిజంగా చెప్తున్నాం మనస్ఫూర్తిగా వాళ్ళు చేయరబ్బా కదా. గవర్నమెంటు చేసింది తప్ప అని నేను అంటలేను, గవర్నమెంటు డెవలప్ కోసం చేసింది. ఈ ప్లేస్లో మనం ఇది కడితే మన అన్ని దేశాలు మొత్తం, ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుందని ఒక చిన్న ఆలోచనతో ఆ 400 ఎకరాలని ధ్వంసం చేసి ఒక పెద్ద బిల్డింగ్లు కడదాం, అవి ఇవి వేద్దామని ఏదో అనుకున్నారు, ఇండస్ట్రీలు చేద్దామని చెప్పేసి. సో వాళ్ళది తప్పనట్లేదు, పబ్లిక్ది తప్పనట్లేదు. కానీ ఇక్కడ తప్పు జరిగేది ఏంటంటే జంతువులకు, పక్షులకు నివాసం ఉండే ప్లేస్ని ధ్వంసం చేయడం చాలా పెద్ద తప్పు. అంతేందుకు, మనం చూసుకుంటే హైదరాబాదు ఒకప్పుడు మొత్తం అడవి, ఒక్కొక్కటి చిన్న ఇట్లా కట్ చేసుకుంటూ పెద్ద విస్తీర్ణం చేసేసింది హైదరాబాద్ని. అప్పుడు పక్షులు కానీ జంతువులు బాధపడే ఉంటాయి కదా, ఏడ్చే ఉంటాయి కదా. సో ఇవ్వరికి చేసిన పబ్లిక్, ఇవ్వరికి చేసిన గవర్నమెంట్ అన్నీ తప్పులే అబ్బా. ఎవరిది తప్పు కాదు, ఎవరిది ఒప్పు కాదు అన్నట్లు మనం అన్నిటిని ధ్వంసం చేసుకుంటూనే బిల్డింగులు కట్టుకుంటూ వచ్చేసినాం. ఇప్పుడు చూసుకోండి, మీ ఇంట్లోనే చెక్కలు కానీ అవి ఇవి అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక చెట్టును నరికితే
ఆ చెట్టు దగ్గర నుంచి మీకు చెక్కలు తలుపులు అవి ఇవన్నీ మీకు ఇంట్లో అన్నీ అయిపోయినాయి కదా. సో అసొంటి ఎన్ని జరిగినాయి. ఈ ఒక 400 ఎకరాలకే మీకు ఎక్కడి నుంచో పురుసుకొచ్చిందా? అని చూసుకుంటే అన్ని తప్పులే జరిగినాయి, ఎక్కడ ఒప్పులు. ఇప్పుడున్న నువ్వు ఇంట్లో ఉండే ప్లేసు ఒకప్పుడు అడవి, నువ్వు ఉండే ప్లేసులనే ఒకప్పుడు జంతువు కూడా నివసించింది. అప్పుడు ఒక పక్షి కూడా అక్కడ ఇల్లు కూడా కట్టుకొని ఉంటుంది. ఆ చెట్టును కూల్పేసి అన్నిటినీ వేసి నువ్వు ఒక బిల్డింగ్ కట్టేసుకున్నావు అక్కడ. నీకు తెలియదు కావచ్చు, నీకు తెలియదు. ఆ ఖాళీ స్థలం ఉండే, నువ్వు ఇల్లు కట్టుకున్న టైంలో అదొక ఖాళీ స్థలం ఉండే కదా. ఖాళీ స్థలం ఉండే కాబట్టి నువ్వు అక్కడ కట్టేసుకున్నావు. కానీ దానికంటే ముందు చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిని మొత్తం క్లియర్ చేసి అప్పుడు మీకు జాగాని అమ్మేసినారు, అప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు కదా. ఇక్కడ తప్పు అనట్లేదు, ఎవరిది తప్పు కాదు, ఎవరిది ఒప్పు కాదు, ఎవరిది తప్పు కాకుండా ఉండకపోవచ్చు, ఉండొచ్చు. దీనికైతే న్యాయం లేదబ్బా, ఒకటి చెప్తాను, దీనికైతే న్యాయం లేదు. మనం చూసుకుంటే ఒకటే, ఎండాకాలం కానీ ఏ కాలమైనా కానీ పక్షులకు జంతువులకు ఆహారం ఇవ్వాలి మనం. వాటికి ఉండే నివాసాన్ని ఎప్పుడు ధ్వంసం చేయొద్దు. ఇప్పుడైనా కానీ, ఒకప్పుడు జరిగింది కావచ్చు, గతం గతః అని అంటారు, గతం గతః. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నదాన్ని మనం మంచిగా చూసుకుంటూ దేన్ని ఏం చేయకుండా మనం నార్మల్గా జంతువులు లేని ప్లేస్లో ఏదన్నా ఎకరాలు అవి ఉంటే వాటిని ధ్వంసం చేసుకొని ఇండస్ట్రీలు కట్టండి. గవర్నమెంట్ రేవంత్ అన్న మిమ్మల్ని, మనం హైదరాబాద్ మధ్యలో ఉన్నాం. హైదరాబాద్ మధ్యలో ఉండే ఒక గచ్చిబౌలి ప్లేస్లో 400 ఎకరాలని ధ్వంసం చేయడం కాదన్న. అవుట్స్కట్స్లో ఉండే ప్లేసెస్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి ప్లేసెస్. కావాలంటే మన వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఈ నుంచి అక్కడికి రావడానికైనా రెడీ ఉంటారు. నేను 400 ఎకరాలని ధ్వంసం చేయాలని చూసిన. బట్ ఏంటంటే ఇక్కడ జంతువులు ఉన్నాయి అండ్ పక్షులు ఉన్నాయి, వీటిని ఏం చేయొద్దు అనుకుంటున్నా. సో నేను కొంచెం దూరంలో ఈ 400 ఎకరాలని చూసుకొని అక్కడ పెద్ద ఇండస్ట్రీ కడదాం అనుకుంటున్నా. మీకు దీనికి ఒపీనియన్ ఓకేనా కాదా అని చెప్పేసి మీరు ఒక చిన్న ట్వీట్ చేయండి అన్న. ట్విట్టర్లో చేస్తే దానికి చాలామంది కామెంట్లు కానీ అన్నీ చేస్తారు, ఓకే 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 అని, లేకుంటే నో 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 ఏదో సంథింగ్ చేస్తారు. చేసినాక దాన్ని బేస్ చేసుకొని మీరు ఎక్కడ డిసైడ్ కావాలన్నా అక్కడ డిసైడ్ కానీ. ఈ పక్షులు జంతువులు ఉండే ప్లేస్లల్లో ఎందుకన్నా వద్దు, ఇలాంటివి చేయొద్దు. జంతువులు కానీ పక్షులు లేని ప్లేస్లలో మీరు ఏమన్నా చేయండి. ఏదైనా కానీ మీరు సొంతంగా నిర్ణయం తీసుకోకండి, జనాల్ని అడగాలి. ఫస్ట్ జనాల్ని అడగండి అన్న, అడిగినాకనే మీరు ఏమైనా చేయండి. అప్పటిదాకా ఏం చేయకండి, ఎందుకంటే ఏం చేసినా కానీ మీకు ఎఫెక్ట్ అవుతుంది, రాజకీయానికి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీ అందరికీ ఏమర్థమైంది? అర్థమైందో కాలేదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేస్తే నేను దానికి రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ నార్మల్గా నేను మార్నింగ్ చేస్తున్నాను ఈ వీడియో, కనీసం తానం కూడా చేయలేదు అట్లా. అంటే ఇవన్నీ చూసి నేను అనుకొని ఏం చెప్పాలని అనుకొని నేను మీ అందరికీ ఇప్పుడు చెప్తున్నాను ఇదంతా. మనం చూసుకుంటే ఏదైనా కానీ చెట్లని ధ్వంసం చేయడం పక్షులకు జంతువులకు చాలా హానికరం. ఓకేనా? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న విస్తీర్ణానికి ఆ 400 ఎకరాలే బేస్ చేసుకొని ఉంటుంది ఆక్సిజన్. మీకు తెలియంది కాదు, అన్నీ మీకు తెలుసు, ఎందుకంటే మీరు సీఎంగా ఉన్నారు, టోటల్గా ప్రపంచాన్ని మొత్తం తిరిగి ఉంటారు అండ్ ఇండియా మొత్తం తిరిగారు. అంటే దీనికి సంబంధించిన ప్రతిదీ మీకు అన్నీ తెలుసు. సో చెప్పేంత కాదు. సో మీరు ఏం చేస్తారంటే ఈ 400 ఎకరాలని ఎత్తిపెట్టేసి జంతువులు లేని ప్లేస్లో ఇండస్ట్రీలు కట్టండి, డెవలప్ చేయండి, హైదరాబాద్ మొత్తం డెవలప్ చేయండి. ఓకేనా? దీనికి ఒపీనియన్ పబ్లిక్ని అడిగి మీరు డిసైడ్ కాండి, అప్పటిదాకా డిసైడ్ కాకండి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. నేను స్టార్టింగ్ మీకు వాటర్ మిలన్ చూపించిన, తింటూ ఉన్నా కదా. సో అది ఎట్లా వచ్చింది? చెట్ల ద్వారా నుంచే వచ్చింది. సో అలాంటి చెట్లని నాశనం చేస్తే మనకు అలాంటి తిండి కూడా దొరకదు. ఫ్రూట్స్ మనం ఎట్లా తింటాం?
తినలేం కదా. సో అది అడవిలో ఉండే చెట్లు కాదా, ఏం కాదు మనం పండించుకుందాం అని అంటే అట్లా కలవదు. అవి జంతువులు తినే ఫ్రూట్స్ అన్నట్టు, జంతువులు తింటాయి. అట్లనే వాటర్ మిలన్ కూడా జంతువులు తింటాయి. వాటికి ఆహారం అంతా ఓన్లీ మనుషులకేనా? సో అర్థం చేసుకోండి అందరు.